నేను తిరుపతి వెళ్తేనే నాకు ఇట్లా ఉండిద్ది. నేను సాటర్డే నేను ఉపవాసం ఉండి పూజ చేస్తే ఇది ఉండిద్ది. లేదు నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏదైనా ఊరు బయటికెళ్తాను. కాళికాంబతో మాట్లాడి ఆమెతో పూజ చేసి అవన్నీ చేసినప్పుడే నాకు ఆహ్, ఏదో ఒక తెలియని ఒక ధైర్యం అట్లాగా. అన్న, మీరు రంజాన్ మాసంను పవిత్ర మాసంగా భావిస్తారు గదా! ఆ అవును. రంజాన్ ఉపవాసం చేస్తూ ఉంటారా? లేదమ్మా చేయను. పూర్తిగా హిందూ దేవుళ్ళనే పూజిస్తున్నారు మీరు. ఇప్పుడు నేను చెప్పాను గదా! ఇప్పుడు నేను ఒకటి ఇప్పుడు నేను నమాజ్‌కెళ్ళినా గాని నాకు అయ్యే వస్తున్నాయి. అయ్యే మంత్రాలొస్తున్నాయి. ఆయనే నాకు కల్లోకొస్తున్నాడు. కళ్ళు మూసుకొని ఇచ్చేస్తే వెంకన్న స్వామే నాకు ఇదవుతున్నాడు. అంటే వెంకటేశ్వర అలా స్వామి మీకు స్వప్నంలో దర్శనమిస్తాడా? చాలా సార్లు. నంబర్ ఆఫ్ టైమ్. అంటే నంబర్ ఆఫ్ టైమ్ అంటే ఇప్పుడు నేను అనుకోని పడుకున్నానంటే అయితే ఏందంటే ఇంట్లో ఎవరు ఉండకూడదు. అది. ఇంట్లో ఎవరు ఉండకూడదు. రూమ్‌లో కనీసం నా బెడ్‌రూమ్‌లో ఎవరు ఉండవద్దు. అన్ని అంటే స్నానం చేసి, తల స్నానం చేసి, మంచిగా ఇచ్చేసి, దీపారాధన చేసి పడుకున్నానంటే 101% కల్లోకొస్తాడండి. మీ జీవితంలో జరిగే సమస్యల గురించి ఏమైనా ప్రస్తావిస్తాడా? లేకపోతే మామూలుగా లేదు. కనిపించి లేదు. వెళ్ళిపోతాడా? మామూలుగా కనిపించి ఆయన నేను ఏదో ఆడుకున్నట్టుగా, ఆయన నేను ఏదో చేసినట్టుగా ఆ! అట్లాగా. అంటే నాకు పర్సనల్లీ అంత ఇది ఉండదు. మళ్ళీ తర్వాత గుర్తు చేసుకోంగా నాకు గుర్తుకొస్తదది. అది. అయితే కాళికాంబ మాతతో మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ. కాళీమాతతో ఎక్కువ. కాళీమాతతో ఇంకొంచెం ఎక్కువ. అంటే ఇప్పుడు మీరు అడిగిర్రు కదా! మా మీకొచ్చిన ప్రాబ్లమ్స్ అని. అవన్నీ ఇంక ఆమెతో. అట్లా. ఆమెకేంటంటే ఇప్పుడు ఏదో ఒక బలివ్వాలి. ఇప్పుడు ఇవ్వలేము. ఒక పేదోడు ప్రాబ్లమ్‌లో ఉన్నాడు. ఇవ్వలేడు. కనీసం ఒక కోడి. లేదు కొంచెం ఉన్నవాడు. ఆయనకేదో ప్రాబ్లమ్ ఉంది. ఒక మేక. అట్లాగా ఏదైనా బలిస్తే ఆమెకి అది ఇదనమాట. ఆమెతో నా ప్రాబ్లమ్స్ ఇచ్చేసుకునేది ఆమెతో. ఈయనేంటంటే నాకు ఒక నాన్న అనమాట. ఒక తండ్రి. ఆయన అట్లా అనమాట. నాకు ఈయన. అది. ఇవాళ గుర్తు చేసుకున్నాను కాబట్టి 101% ఇవాళ నైట్ ఆయన నేను ఇదవుతాం. అట్లా. అది. అంటే కాళికామాత భక్తులందరూ కూడా సమాజంలో ఆర్థిక సమస్యలతో ఎలాంటి బాధపడే వాళ్ళకి అమ్మవారిని పూజించి వాళ్ళని ఆ సమస్యల నుంచి బయటపడేసే ప్రయత్నం చేస్తారు. అవును. మీరు గూడా అలానే చేస్తూ ఉంటారా? అంటే ఎవరైనా సమస్యతో ఉంటే మీ దగ్గరకొస్తే వాళ్ళకి మీరు పరిష్కార మార్గాన్ని చూపిస్తారా? 100%. 100% వాళ్ళకి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కావాలంటే నంబర్ గూడా ఇస్తాను. కనుక్కోవచ్చు మీరు. ఒక అబ్బాయికి ఇది మొత్తం లేచిపోయిందనమాట. 70% ఇక 2 డేస్‌లో తీసుకెళ్ళిపోండి. చనిపోయాడని అనుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడు. తన పని తను చేసుకుంటున్నాడు.